హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెగా డిఎస్సికి సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని డిస్కస్ చేశాను. సో ఇందులో భాగంగా మొదటగా 2018 సంవత్సరం తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు డిఎస్సి నోటిఫికేషన్లో, అందుకు కాబట్టి పాయింట్ తీసుకున్నా. రెండవది, ప్రభుత్వంలో విలీనమైనటువంటి ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎంతమంది? సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డిఎస్సి నోటిఫికేషన్లో. సో ఎంతమంది ఎయిడెడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో మెర్జ్ అయ్యారు? సో దీని గురించి కూడా నేను డిస్కస్ చేశాను. తర్వాత మూడవ పాయింట్గా 30,000 ఉపాధ్యాయ ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్. సో ఈ విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ విషయాలన్నిటిని డిస్కస్ చేసే ముందు let me thank you all who are watching my channel and who likes my videos, share my videos and subscribing to my channel. Thank you so much. Friends, I request you all, please share my videos to your friends and ask them to subscribe my channel. సో ఇంతవరకు మీరు నన్ను ఆదరిస్తున్నందుకు బట్టి, నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గత 2.5 సంవత్సరములుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే 2018వ సంవత్సరంలో ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ప్రకటన రాలేదు. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ఈ యొక్క 2019లో ఒక గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఆ 2019లోని జాబ్ క్యాలెండర్లో ఈ టీచర్లకు సంబంధించినటువంటి ఖాళీలు లేదా టీచర్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధిత విషయాలు ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో లేవు. సో ఇక 2020 సంవత్సరానికి వస్తే జాబ్ క్యాలెండర్ అసలు రిలీజ్ కాలేదు. సో ఎందుకు కాలేదంటే కరోనా పరిస్థితుల వల్ల ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండరే రిలీజ్ కాలేదు 2020 సంవత్సరంలో. ఇక 2021 సంవత్సరానికి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. వివిధ డిపార్ట్మెంట్స్లో వివిధ కేటగిరీల్లో నోటిఫికేషన్స్ గవర్నమెంట్ తరఫున వస్తూనే ఉన్నాయి. కానీ ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రం జాబ్ క్యాలెండర్లో పొందుపరచలేదు. దీని మీద ఎటువంటి క్లారిటీ లేదు. సో దాంతోపాటు టెట్కి సంబంధించినటువంటి విషయం పైన కూడా ఎటువంటి స్పష్టత కూడా రాష్ట్రంలో ఇంతవరకు రాలేదు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు జాబ్ క్యాలెండర్లో లేకపోవడం వల్ల డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వాళ్ళకు కొన్ని డౌట్స్ వాళ్ళ మైండ్లో రేకెత్తుతున్నాయి. ఏమి డౌట్స్ అంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మెర్జ్ చేస్తున్నారు. సో ఎయిడెడ్ టీచర్స్ అందరూ వచ్చేసి గవర్నమెంట్ టీచర్స్గా షిఫ్ట్ అవుతున్నారు. సో ఈ గవర్నమెంట్ టీచర్స్గా షిఫ్ట్ అవుతున్నప్పుడు సో ఈ టీచర్స్ ఖాళీల సంఖ్య తగ్గిపోతుందన్నటువంటి ఒక అనుమానము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులలో ఉందన్నదే వాస్తవం. అయితే ఈ యొక్క ఎయిడెడ్ టీచర్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోకి రావడం వల్ల ఎంత మేరకు డిఎస్సి నోటిఫికేషన్లోని వేకెన్సీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది మనం ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గత 2.5 సంవత్సరము లేదా 3 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషను లేకపోవడం వల్ల కొత్తగా టీచర్స్ రిక్రూట్మెంట్ మన రాష్ట్రంలో జరగలేదు. అయితే ఈ పీరియడ్లో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కదా, దాదాపు 2.5 సంవత్సరం నుంచి 3 ఏళ్ళ కాలంలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు అలాగే ఉన్నాయి. సో వీటన్నిటిని రేపు డిఎస్సి నోటిఫికేషన్లో చూపించాల్సి ఉంటుంది. అది ఒక యాంగిల్లో. రెండో యాంగిల్ ఏంటంటే, గత 2 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల పైచిలుకు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారన్నది ప్రభుత్వ లెక్కల ప్రకారము మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో
విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో. అంతేకాకుండా ఈ 3 సంవత్సరాల డిఎస్సి నోటిఫికేషన్ రానటువంటి కాలంలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు కూడా అలాగే ఉన్నాయి. సో దీన్ని బట్టి ఆ రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు మరియు పెరిగిన విద్యార్థుల సంఖ్య, గవర్నమెంట్ స్కూల్స్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య, సో రెండింటిని కలిపి చూస్తే ఖచ్చితంగా ఉపాధ్యాయుల రిక్వైర్మెంట్ ఎక్కువగానే ఉంటుంది, అందులో సందేహమే లేదు. సో అదొక పాయింట్. ఇంకా రెండో పాయింట్కి వచ్చేస్తే, ఇక విద్యా హక్కు చట్ట ప్రకారము ఒక టీచర్ 30 మందికి స్టూడెంట్స్ 30 మంది స్టూడెంట్స్కి టీచ్ చేయాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒక టీచర్ 20 మందికే టీచ్ చేయాలన్నటువంటి నిబంధనను తీసుకొని వచ్చింది. సో అంటే ఈ యొక్క రేషియో, టీచర్ స్టూడెంట్ రేషియో తగ్గింది కదా. అంటే ఒక టీచరు 20 మందికే 30 మందికి బోధించే స్థానంలో 20 మందికే బోధించాలి. అంటే అక్కడ టీచర్ రిక్వైర్మెంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ స్కూల్స్ని కేటగరైజ్ చేశారు కదా, ఫౌండేషన్ స్కూల్స్, హై స్కూల్స్ అని. సో ఈ 3, 4, 5 తరగతులను ఎప్పుడైతే హై స్కూల్లోకి షిఫ్ట్ చేస్తున్నారో, సో ఈ షిఫ్ట్ చేసిన తర్వాత 3, 4, 5 తరగతులకి ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ బోధించాలన్నటువంటి నియమాన్ని కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇది వరకు ఏముండేది, 3, 4, 5 తరగతులకి ఒకటే ఫ్యాకల్టీ లేదా ఒకటే టీచరు చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు కదా, ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉంటున్నాడు. సో దాన్ని బట్టి కూడా టీచర్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా టీచర్స్ రిక్వైర్మెంట్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. ఒకవేళ ఎయిడెడ్ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినప్పటికి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏ విధమైన అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ, ఈ 1:20 రేషియో అయితేమి, 3 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు అలానే ఉన్నాయి. తర్వాత 3, 4, 5 తరగతులకి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ చేయడం వల్ల టీచర్స్ రిక్వైర్మెంట్ పెరిగింది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గత 2 సంవత్సరాల్లో 2 లక్షల పైచిలకు విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చేరారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే టీచర్స్ రిక్వైర్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో గణనీయంగా పెరిగింది. ఆ మేరకు రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఏర్పడింది. కాబట్టి రాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య తగ్గే అవకాశమే లేదు. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ధైర్యంగా, కాన్ఫిడెంట్గా డిఎస్సి కోసము ప్రిపేర్ అవ్వండి. డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. I wish you all the best.